వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టడం ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఇందులో కుట్రకోణం ఉందనే అనుమానంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన పడవలు వైసీపీ నేతలవేనని గుర్తించారు. ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. వైసీపీ మద్దతుదారులు కావాలనే ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టేలా బోట్లను వదిలారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో వైసీపీ ఈ చర్యకు పాల్పడినట్లు చెప్పారు. కాగా వైసీపీ నేతలు ఈ ఆరోపణలను తప్పుబట్టారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ అన్నారు. బోట్ల యజమానులకు వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మొత్తంగా ఏపీలో వరదల చుట్టూ రాజకీయం నడుస్తుంది. ఇంతకు కుట్రకోణం నిజమా, డైవర్షన్ పాలిటిక్స్ నిజమా, అధికార ప్రతిపక్ష మాటల్లో ఏది నిజం, ఏది అబద్ధం? ఇదే అంశం గురించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మొత్తానికైతే ఏపీలో ఇప్పుడు బోట్ల రాజకీయం ఊపందుకుంది. బోట్లతో ప్రకాశం బ్యారేజీ గేట్లను ధ్వంసం చేయాలని కుట్ర జరిగిందని టీడీపీ ఆరోపిస్తుంటే, మరోవైపు వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ అంటుంది. ఏది నిజమనేది మనం డిబేట్లో చర్చిద్దాము. మన సయ్యద్ రఫీ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే కామన నాగేశ్వరరావు గారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, షేక్ బాజీ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. రఫీ గారు, నా వాయిస్ వినిపిస్తుందండి? బాగా వినిపిస్తుందండి. బాజీ గారు నమస్తే అండి. నా వాయిస్ వినిపిస్తుందండి? ఆయన వాయిస్ రావట్లేదు నాకు. సార్ మ్యూట్లో ఉన్నారు మీరు. ఇప్పుడు వినిపిస్తుందండి? ఓకే అండి, క్లారిటీ ఉంది. బాజీ గారు, రఫీభాయ్, వెల్కమ్ బ్యాక్. ఏపీలో ఇప్పుడు బోట్ల రాజకీయం ఊపందుకుంది. బోట్లతో ప్రకాశం బ్యారేజీ గేట్లు ధ్వంసం చేయాలనే కుట్ర జరుగుతుందని టీడీపీ ఆరోపిస్తుంటుంటే, వైసీపీ ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని కొట్టిపారేస్తుంది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సయ్యద్ రఫీ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే షేక్ బాజీ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా సయ్యద్ రఫీ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయవాడ వరదలతో అతలాకుతమవుతుంది. ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన అయితే పనులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడే వరదలతో రాజకీయం అయితే మొదలైందనుకోవాలి. ప్రకాశం బ్యారేజీ గేట్లు ధ్వంసరచనకు వైసీపీ కుట్ర చేస్తుందని చెప్పి టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కూడా వైసీపీ అంటుంది. ఏది నిజం, ఏది అబద్ధం? నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా శుభసాయం. విజయ్ గారు, మీకు గుర్తుండే ఉంటుంది, 2010లో ఇలాగే ఒక బోటుని అడ్డం పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని ముంచాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి విషయం బహుశా మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2010లో అమెరికా వెళ్ళున్నారు. బొత్స సత్యనారాయణ గారు ఇంకా కొంతమంది అప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర నుంచొని మొత్తం పరిశీలించి, ఈ ఇల్లు ఇంకా మునగలేదా, ఎంతవరకు వాటర్ వచ్చింది అని చెప్పి పరిశీలించినటువంటి అంశం బహుశా ఎవరు గుర్తుండి ఉండదు. నేను గుర్తు చేస్తున్నా. అప్పటి నుంచి ఈ బోట్లతో కృష్ణా బ్యారేజ్ని ఎంతో కొంత డ్యామేజ్ చేయవచ్చు అనేది ఒక ప్లాన్ వాళ్ళకు ఉంది. 5 బోట్లు ఒకేసారి ఒకదానికొకటి కట్టి వదలటం అంటేనే ఖచ్చితంగా ఇది కుట్రతో కూడుకున్నటువంటి పని. నిజానికి ఆ బోట్లు కూడా వచ్చి
ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసినాయి. దానికి రిపేర్లు కూడా కన్నయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. యాదృచ్ఛికంగా బోట్లు రావండి మనుషులు లేకుండా. ఎందుకంటే బోట్లని వరదలు వచ్చేటప్పుడు చాలా గట్టిగా కడతారు, అది ఒడ్డుకు తీసుకొచ్చి పెడతారు, ఆ బోట్లు వెళ్ళవు. కానీ ఈ బోట్లు యాజమాన్యం అంతా కూడా దళశీల రఘురాము, నందిగం సురేష్తో బాగా ఉండి సన్నిహితంగా ఉండి వరదలు లేనప్పుడు కృష్ణానదిలో ఇసుక తోలడానికి వాడుకున్నటువంటి అక్రమంగా ఇసుక తోలడానికి వాడుకున్నటువంటి బోట్లు అవి. ఆ ఓనర్ కూడా అతన్ని కూడా ప్రశ్నించారు, ఇద్దరిని అరెస్ట్ కూడా చేశారు. ఖచ్చితంగా దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఛేదిస్తారు, కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఆ గేట్లు పడగొట్టడం ద్వారా ఆ వాటర్ అంతా కూడా విజయవాడలోకి రావాలని, కృష్ణా బ్యారేజీ ధ్వంసం అయిందని, చంద్రబాబు నాయుడు గారి పాలనలో కృష్ణా బ్యారేజీకి పర్యవేక్షణ జరగలేదని చెప్పి ప్రజల్లో ఒక అనుమానాన్ని, ఒక అపవాదుని చేయాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నమే ఈ బోట్లతో ఆ తలుపులు ఢీ కొట్టించడం. వాళ్ళకి అది వెనతో పెట్టినటువంటి విద్య. రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అంగీకరించినటువంటి వ్యక్తి. ఆయన 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా ఆయన అదేదో ఇందులో ఏదో అన్యాయం జరిగింది, ఎలా జరిగింది ఏంటని నేను చెప్పలేను అని చెప్పి మొదటి రోజే చెప్పాడు. రైట్. ప్రజా తీర్పుని శిరసా వహించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రఫీ గారు చూశాం కదా. రఫీ గారు, విజయవాడ వరద సహాయ చర్యల్లో ప్రభుత్వం అయితే సమర్థవంతంగా పనిచేస్తున్న మాట వాస్తవమే. చంద్రబాబు కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కానీ అంతా బాగానే ఉంది, కానీ బోట్ల విషయంలో ప్రతిపక్షాలే కుట్ర చేశాయని ఏ ఆధారాలతో చెప్తున్నారు? అంటే ముందు ఇప్పుడంటే ఏదో దర్యాప్తు చేస్తున్నారు, కానీ దర్యాప్తు చేయకముందే ఇది కుట్ర కోణం, ఇది ఖచ్చితంగా వైసీపీ చేస్తుందన్న విషయాన్ని ఎలా చెప్తున్నారు? అదే ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో తేలింది కదా. పోలీసుల దర్యాప్తులో ఆ బోటు యాజమాని ఎవరితో పనిచేస్తున్నాడో, ఎవరికి సన్నిహితుడు, ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంకా విషయాలు రాబడతా ఉన్నారు. ఇప్పుడు నందిగం సురేష్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఆ బోట్లతోనే ఇసుక దోపిడీ చేశారు వాళ్ళు. ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చేసినటువంటి పన్నాగం ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుతో పెట్టిన విద్య. కుల్కరాయి డ్రామా చూసాం కదా మనం. ఆ రాయి లేదు, డ్రామా లేదు. ఆ దండేసినప్పుడు వాళ్లే గీరేసుకొని ఒక పైన ఒక బ్యాండేజ్ పెట్టుకుని కొన్నాళ్ళు డ్రామా ఆడారు. ఇంకొక విషయం రఫీ గారు, కోడికత్తి డ్రామా కూడా ముఖ్యంగా ఈ బోట్ల యజమానులు ఇద్దరి పేర్లు అయితే ముందుగా వస్తున్నాయి. ఒకటి ఉషాద్రి, ఇంకొకటి రామ్మోహన్ అనే వ్యక్తి. ఇద్దరు పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. ఉషాద్రి అనే వ్యక్తి, హలో రఫీ గారు, ముఖ్యంగా ఉషాద్రి అనే వ్యక్తి అయితే నారా లోకేష్తో ఒక ఫోటో చూపిస్తున్నారు. ఉషాద్రి అనే వ్యక్తి ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పడంతో పాటు రామ్మోహన్ అనే వ్యక్తి గురించి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్తున్నారు. ఎలా చూడాలి? అంటే వాళ్ళ మీద ఎప్పుడైతే పోలీస్ దర్యాప్తు సాగుతుందో, ఇద్దరిని అరెస్టు ఎప్పుడైతే చేశారో, దానికి కౌంటర్గా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం, ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడు కానీ, ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ ఇలాంటి ప్రజా వ్యతిరేక, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడరు. ఇప్పుడు కొన్ని వందల మంది, వేల మంది నారా లోకేష్ గారితో ఫోటోలు దిగారు, పాదయాత్రలో కానీ బయట కానీ. ఈ దొంగలు ఆ ఫోటోలు దిగే దాంట్లో ఉంటారు, లైన్గా నుంచుంటారు, ఫోటోలు దిగుతూ ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీ నిజమైనటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఇలాంటి ఈ చెడ్డ పనులకి ఉపక్రమించరు. ఖచ్చితంగా ఆ బోట్లు ఎవరే అనేది బయటకు వచ్చేసింది. పోలీసులు రేపు లేదా ఎల్లుండి పూర్తి నివేదికని
ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉన్నారు. రైట్. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీకి, సైకో గ్యాంగ్ కి ఇవన్నీ మామూలే, ఇవన్నీ మామూలే. కాబట్టి మనం దీంట్లో ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం ఏమీ లేదు. ఖచ్చితంగా ఆ కుట్రకోణాన్ని బయటికి తీస్తాం, బయటికి తీసి కఠినమైనటువంటి శిక్షలు విధిస్తాం వాళ్ళకి. రైట్. మనతో పాటు షేక్ బాజీ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. షేక్ బాజీ గారు, ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవల విషయంలో కుట్రకోణం ఉందని టీడీపీ అంటుంది, కానీ ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి అంటున్నారు. ఎలా చూడాలి? ముందుగా విజయ్ గారు మీకు, అట్లాగే స్వతంత్ర టీవీ వీక్షకులకి, డిబేట్లో పాల్గొన్న రఫీ గారికి, మిగిలిన ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారాలు, శుభ సాయంత్రం. నేను రఫీ గారు చెప్పే అంశాలతోటి నేను ఏకీభవించట్లేదు. ఏంటంటే ఈవేళ చూస్తే కనుక ఇప్పుడు మన విజయవాడలో బుడమేరు ముంపు పెద్ద ఎత్తున మరి ప్రజలు నష్టపోయారు, పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో మరి ఈ బుడమేరు ముంపుకి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు లేకపోవటమే, ప్రభుత్వమే హత్యలు చేయించింది. ఏదైతే ఈ వరద ముంపుకు గురై చనిపోయారో ఆ హత్యలకి ప్రభుత్వమే కారణం అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. అట్లాగే ఏంటంటే ఈ పడవలు కావాలని వైసీపీ వాళ్ళు ప్రకాశం బ్యారేజీ మీదకి పడవలను వదిలి ప్రకాశం బ్యారేజీకి నష్టం కలుగజేసి తద్వారా తెలుగుదేశం పార్టీకి అప్రతిష్ట తీసుకురావాలని వైసీపీ కుట్ర పన్నిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. మన రఫీ గారు కూడా అదే బాణీలో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నిజమే అనుకుందాం కాసేపు, ఇప్పటికే వైసీపీ పార్టీ పాతాళంలోనికి పడిపోయింది. ఒకవేళ వైసీపీ పార్టీకి చెందిన నాయకులే ఈ పడవల్ని వదిలేసి ప్రకాశం బ్యారేజీకి నష్టం కలుగజేయాలనుకుంటే కనుక ఆ బోట్లకి ఆల్రెడీ రంగులేసి ఉన్నాయి, ఏది వైసీపీ రంగులేసి ఉన్నాయి అంటున్నారు. అట్లాగే ఏంటంటే ఆ బోట్ల యజమానులు ఆల్రెడీ వైసీపీ నాయకుల యొక్క అనుచరులుగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. అటువంటిప్పుడు ఇది వైసీపీయే చేయించింది అని దాగదు కదండి, దాచలేరు కదా, అది బహిర్గతం అవుతుంది కదా. అటువంటిప్పుడు ప్రకాశం బ్యారేజీ లాంటి ఒక చరిత్రాత్మకమైన కట్టడానికి డ్యామేజ్ చేస్తే చెడ్డ పేరు ఎవరికి వస్తుందండి? తెలుగుదేశానికి కాదు కదా, వైసీపీకే వస్తుంది కదా. పుట్టగతులు లేకుండా వైసీపీ పోతుంది కదా. ఆ సంగతి తెలీదా అది వాళ్ళకి, వైసీపీ నేతలకి? వాళ్ళు ఎందుకు కావాలని పడవల్ని ద్వారా డ్యామేజ్ చేసి వాళ్ళ పార్టీని వాళ్ళు మరీ నాశనం చేసుకుంటారండి? ఇది నా క్వశ్చన్. ఈ లాజిక్ మనం మర్చిపోకూడదు, ఈ లాజిక్ మీదే మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ బాజీ గారు, బోట్ కలర్స్ తో పాటు బోట్ యజమానులైన ఉషాద్రి, రామ్మోహన్ కూడా ఇద్దరు కూడా వైసీపీ వాళ్ళని చెప్తున్నారు. అదే నేను చెప్తున్నానండి. యాక్చువల్ గా వీళ్ళు ఏంటంటే ఇసుక వ్యాపారులు అండి. నదిలో ఇసుకని తోడుకుంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కి అనుకూలంగా పనిచేస్తూ ఉంటారు. ఆ ఇసుకతోటి వ్యాపారం చేస్తూ ఉంటారు. నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులకి వాళ్ళకు కూడా వాటాలు ఇస్తూ ఉంటారు. ఇది ఆనవాయితీగా ఇసుక వ్యాపారంలో జరుగుతుంది. అదే పరంపరలో ఏంటంటే నేను అనుకోవటం ఏంటంటే ఈ ఉషాద్రి అనే వ్యక్తియే పడవలు. దీంట్లో రామ్మోహన్ నాయుడు అనే అతనికి సంబంధం లేదని స్థానికులు చెప్తా ఉన్నారు. అది నిజమా కాదా అని పోలీసులే తేల్చాలి. అయితే ఈ ఉషాద్రి అనే వ్యక్తికి చాలా పడవలు ఉన్నాయి, 6-7 పడవలు దాకా ఉన్నాయి. అందులో ఈ 3 పడవల్ని అక్కడ మరి ఇనప సంఖ్యలతో కట్టాల్సిన బదులు ప్లాస్టిక్ తాళ్లతోటి కట్టాడు అని చెప్తా ఉన్నారు స్థానికులు. అది మరి సాధారణంగా ఏంటంటే వరద ఉధృతికి, నీటి ప్రవాహానికి అవి బలహీనపడి తెగిపోయి వెళ్ళిపోవడం అనేది సహజం. కాకపోతే ఏంటంటే వాళ్ళ అనుచరులు కాబట్టి, ఏదైతే మన తలశీల రఘురాము, అట్లాగే ఇంకొక నేత ఎవరు మన నందిగం సురేష్ యొక్క అనుచరులు కాబట్టి వాళ్ళే చేయించారు అనే అనుమానాలు తలెత్తడం అనేది సహజం. కాకపోతే నిజాలు అనేది విచారణలో పోలీసులు తేల్చాలి. నిజాయితీగా, నిష్పక్షపాతంగా అది కూడా పోలీసులు వ్యవహరిస్తే, వాళ్ళ చేత చేయని పని కూడా ఇది వైసీపీ వాళ్ళే చేయించారని ఒప్పిస్తే మనం ఏం చేయగలిగింది లేదు. కానీ అయితే నిజాయితీగా కనుక చూస్తే కనుక వాళ్ళు దీని వెనకాల కుట్ర కోణం ఉందా, యాదృచ్ఛికంగా జరిగిందా ఇది అనేది ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లుగా వైసీపీ వాళ్లే కనుక కావాలని చేస్తే చెడ్డ పేరు టీడీపీకి రాదండి, వైసీపీకే వస్తుంది. ఇక వైసీపీ పార్టీ అనేది అంతమైపోయినట్టు లెక్క, ఆనవాళ్లే ఉండవు ఈ రాష్ట్రం. ఎందుకంటే ప్రజలు క్షమించరు.
మరి ఎందుకు వైసీపీ బాజీ గారు మరి ఎందుకు టీడీపీ ఇలాంటి విమర్శలు చేస్తుంది? ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్ విజయ్ గారు, ఒక్క నిమిషం. ఒకవేళ వైసీపీ నాయకులే కావాలని కుట్రతోటి ఈ ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి డ్యామేజ్ చేయాలనే గనక నిజమే గనక తేలితే ఈ రాష్ట్రంలోని ప్రజలు ఏ ఒక్క వైసీపీ నాయకుడిని కూడా ఉపేక్షించరండి. వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి కొడతారు. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీకి ఒక చారిత్రాత్మకమైన హిస్టరీ ఉందండి. అది ఎన్నో లక్షల ఎకరాల పంటలు పండించడానికి ఉపయోగపడితే కాకుండా కోట్లాది మంది ప్రజల యొక్క జీవనాడిగా మన ప్రకాశం బ్యారేజీ కృష్ణానది మీద దిగువన ఉన్న ఈ ఆనకట్ట, దీనికి ఒక చరిత్ర ఉంది. దీనికి ఏదన్నా చేయాలని కనుక ఏ పార్టీ ఎవరైనా కానీ సంకల్పిస్తే ప్రజలు క్షమిస్తారండి చెప్పండి? అందులో ఒకటే చెప్తున్నాను, వైసీపీ వాళ్ళే చేస్తే బయటపడకుండా ఉంటుంది కదా, పట్టుబడతారు కదా. పడవలు రిజిస్టర్ అయి ఉంటాయి, పడవలు ఓనర్లు ఎవరో తెలుస్తుంది, ఆ ఓనర్లు ఎవరి తాలూకా మనుషులో తెలుస్తుంది, అట్లాగే ఎందుకు జరిగిందనేది తెలుస్తుంది. ఇవాళ నిజాలు రాబట్టడం అనేది పెద్ద కష్టం కాదండి ఇవాళ పోలీస్ యంత్రాంగానికి. కాబట్టి వాళ్ళే కనుక చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పార్టీ గాని వాళ్ళు గాని ఎక్కడ ఉంటారండి? వాళ్ళని ఉంచుతారా? రాష్ట్రంలో ఉంటారా? మరి ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఇప్పుడు ఇంకొక మాట అండి, రవి గారి దాకా చెప్పిన దాంట్లో కోడికత్తి, అట్లాగే ఇంకో డ్రామా ఏదో చెప్పారు, గులకరాయి కోడికత్తి డ్రామాలకి దీన్ని మనం కంపేర్ చేయలేం. ఎందుకంటే గులకరాయి కోడికత్తి జగన్ గారికి సింపతి వచ్చి ఆయనకి మెజారిటీ వచ్చేసి గెలిచేసి రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి ఉపయోగపడుతుందని వాడుకోవచ్చు. కానీ ఇది ఏమాత్రం కూడా ఈ పడవల భాగవతం వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగపడదు. వాళ్ళని ఇంకా డ్యామేజ్ చేసి అదక్ పాతాళానికి తొక్కడానికే పనికొస్తుంది. బాజీ గారు చిన్న మాట, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక సైకో, అంగీకరించిన సైకో. దీని వల్ల ఏదో తనకి జరుగుద్దని కాదు, ముందు చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు రావాలా, బ్యారేజ్కి డ్యామేజ్ జరగాలనే చూస్తాడు అతను మనుషులందరూ కూడా. మీరు చూశారు కదా, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వ్యక్తులు, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తులు ప్రకాశం బ్యారేజ్ మీద దాడి చేయరని మీరు ఎలా అనుకుంటారు? మనతో పాటు బాజీ గారు, రఫీ గారు ఒక్క నిమిషం అండి, మనతో పాటు కామన నాగేశ్వరరావు గారు. రైట్ రఫీ గారు, బాజీ గారు మీరు జనరల్ వ్యక్తుల గురించి మాట్లాడారు, ఈ సైకో గ్యాంగ్ రఫీ గారు వైసీపీ వెర్షన్ కూడా తీసుకుందాము. కామన నాగేశ్వరరావు గారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మనతో ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం విజయ్ గారు. సార్, ఇప్పుడు బోట్లు ప్రకాశం బ్యారేజీ మీదకి బోట్లను వైసీపీ వదిలిందని టీడీపీ ఆరోపిస్తుంది, కాదు మీరు డైవర్షన్ పాలిటిక్స్ అని వైసీపీ అంటుంది. మరి నిజంగానే ఉషాద్రి రామ్మోహన్లు వైసీపీ కార్యకర్తలైనా మరి దర్యాప్తులో కూడా అదే తేలిందంటున్నారు. విజయ్ గారు, మీకు అలాగే ఛానల్లో ఉన్నటువంటి రఫీ గారు, బాజీ గారు, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలండి. మరి చూసాం ఇప్పటి వరకు రఫీ గారు మాట్లాడితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనేటువంటి పదాన్ని వాడుతూ ఉన్నాడు. ఇవాళ మనం చూసుకుంటే సైకో అంటే మరి నిజంగా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి రఫీ గారిని నేను సైకో అనాలేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే జరిగిన 3 పడవలు వెళ్ళి ఆయన గుద్దుకున్నాయి. అది యాదృచ్ఛికమా లేకపోతే కావాలని చేసిందా అనే అంశాన్ని పక్కన పెడితే ఈయన ఇప్పుడు 5 పడవలు అంటున్నాడు. అంటే ఎగ్జాగరేట్ చేసి చెప్పడంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని అందరూ వేసిన చెయ్యి. ఎందుకంటే గ్లోబల్స్ ప్రచారం చేయడంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వాళ్ళు అసలు ఈ భారతదేశంలోనే లేరు అని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటా ఉంటారు. ఆ రకంగా మనం చూసినప్పుడు వీళ్ళు ఏంటంటే మసిపూసి మారేడుగా వేసి లేకపోతే కాల్చిన బట్టను మొక్క పడేసి మీరే తుడుచుకోవడం చందంగా వీళ్ళ యొక్క వర్ణన ఉంటుంది. వాళ్ళు మనం ఆలోచన చేస్తే యాదృచ్ఛికంగా వెళ్ళినటువంటి అంశాన్ని వీళ్ళ కేవలం దాన్ని అంటే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే వరమేరుకు వరద వచ్చిన తర్వాత ఆ వరద ఈ ప్రాంతాలు అంటే విజయవాడ లోతట్టు ప్రాంతాలు మునగకుండా ఉండడం కోసం తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలు అనేది ఒక్కటి కూడా తీసుకోలేదండి వాళ్ళు. ఆ తీసుకోకపోవడం వల్ల ఇవాళ విజయవాడ చాలా దారుణంగా అక్కడ లక్షలాది మంది కుటుంబాలు మరి నిరాశ్రయాలు అవ్వడం, అలాగే అనేక ప్రాణాలు కూడా మరి కోల్పోవడం జరిగింది అనేక మంది. మరి దాని అందరికీ కారణం నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థ నిర్ణయమే అని చెప్పాలి. ఎందుకంటే ఒక
2 రోజుల ముందు మేము వెలగలేరు డ్రైన్ అక్కడ ఉన్నటువంటి గేట్లు 11 గేట్లు ఎత్తేసామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వంలోనే పనిచేస్తున్నటువంటి ఒక ఇంజనీర్ గారు చెప్పడం జరిగింది. ఏదో నేను చెప్పేదో లేదా మా వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పేదో కాదు. ఆయన కూడా వాళ్ళ పార్టీకి వాళ్ళ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లు కూడా వెలగలేరు డ్రైన్ మీద ఉన్నటువంటి గేట్లు మేము బుడమేరు ఉన్నటువంటి వెలగలేరు అక్కడ ఉన్నటువంటి దాని దగ్గర మేము 11 గేట్లు ఎత్తేసాం, అది ప్రజలకు ముందస్తుగా తెలియజేయలేదని అంతా కూడా వాళ్ళ నుంచి వచ్చింది. అంటే నిజంగా కూడా ఈ వదిలేటప్పుడు ప్రజలకు కనుక అంటే ఖచ్చితంగా అనేక మంది నిరాశమైన వాళ్ళు వచ్చినా కూడా అందరూ బయటపడేటువంటి పరిస్థితి ఇవాళ రైట్ రైట్ నాగేశ్వరరావు గారు నిజంగా ఈ బోట్లు యాదృచ్ఛికంగా నిజంగా ప్రకాశం బ్యారేజీ గేట్లని ఢీకొడుతుంది అనుకుందాం. మరి వరదలు కూడా మ్యాన్ మేడ్ ఫ్లోట్స్ అని ఎలా అంటారు జగన్మోహన్ రెడ్డి? నిజంగా వరదలు కావాలనే ప్రభుత్వం రెప్పిస్తుందా? వరదలను ప్రజలను ముంచేస్తుందా? ట్రైన్ మీద ఉన్నటువంటి గేట్లని ప్రజలకు చెప్పకుండా ఎత్తివేయడమే మ్యాన్ మేడ్ క్రియేటెడ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అధినేతలు ఖచ్చితంగా కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిదీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కలెక్టర్ల ద్వారా లేకపోతే కింద ఎంఆర్ఓ ద్వారా. గతంలో ఏంటంటే ఇలాంటి ఎప్పుడైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఉండేది. ఎక్కడికక్కడ 50 ఏళ్లకి ఇమీడియట్ గా మెసేజ్ అందేటువంటి స్థితి అప్పుడు ఉండేది. అలాంటి స్థితిని ఇవాళ మరి సైకో ప్రభుత్వం కనుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ పక్కన పెట్టేద్దాం, అలాగే కొత్త విధానాలతో ముందుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రజలకు అది ఎంత అవసరమైతే ఆ అవసరం ఉన్నటువంటి అంశాలని వాళ్ళ కోసం మనం పనిచేయించాలనేటువంటి ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. కానీ టీడీపీ ఏం చెప్తుందంటే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది, కానీ అనుకున్న దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవడం వల్లే ఈరోజు వరదలకు కారణమైంది తప్పించి వేరే కాదని చెప్పంటున్నారు. ఖచ్చితంగానండి. ఇప్పుడు అత్యధిక వర్షపాతం నమోదైంది, అత్యధిక వరద నీరు కూడా వచ్చింది, వాటిని అనట్లేదండి. అయితే వాటిల్ని సముద్రంలో కలిసే విధంగా చేసుకోవాల్సినటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? వెలగలేరు కనీసం ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇన్ఫార్మ్ చేయలేకపోయారు అనే దాని గురించే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇవాళ అన్నింటినీ పక్కన పెట్టేసి అసలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలకు వాళ్ళకు అందించేటువంటి సహాయక అదే మాట్లాడొచ్చు కదా నాగేశ్వరరావు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఇంటిని కాపాడటం కోసం బుడమేరు గేట్లు ఎత్తేస్తారంటున్నారు. అసలు బుడమేరు గేట్లే ఉండని పరిస్థితి కదా. బుడమేరు కాలువ మీద వెలగలేరు దగ్గర ఉన్నటువంటి గేట్లను ఆయన ప్రస్తావించింది. వెలగలేరు దగ్గర ఒక ఇవి ఉన్నాయి, 11 గేట్లు ఉన్నాయి. దాని మీద ఒక బ్రిడ్జ్ ఉంది, అంటే దాన్ని ఏంటంటారు, ఒక ఆనకట్ట లాంటిది చిన్నది ఉన్నటువంటి గేట్లు అండి. వెలగలేరు దగ్గర ఉన్నటువంటి గేట్లను ఎత్తారు. దాన్నే జగన్ గారు చెప్పారు ఆ గేట్ల విషయమే. అది బుడమేరుకి వచ్చేటువంటి వరదేనండి. అది తీస్తే బుడమేరు వరదే, అదంతా బుడమేరు. మరి చంద్రబాబు ఇల్లు కాపాడుకోవడానికి ఇదంతా చేశారా? అది వాస్తవమా? అలా మాట్లాడొచ్చా? మరి చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడం కోసమే ఆ గేట్లు ఎత్తేసారా? అది నిజంగా కూడా ఇప్పుడు అనుమానాలు అయితే ఖచ్చితంగా అలాగే ఉన్నాయండి. ఎందుకంటే మరి అలాగే ఈ ప్రకాశం ప్రవాహం వేరు, బుడమేరు ప్రవాహం వేరు, రెండు వేరు వేరు. ఎలా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి బుడమేరు నీళ్ళు వెళ్తాయండి? అర్థం లేకుండా ఎవరో ఏదో పక్కన నాగేశ్వరరావు గారు ఒక్క నిమిషం. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు నిజంగానే చంద్రబాబు అలా చేసాడు అనుకుంటే కనుక ఇప్పుడు వైసీపీ కూడా ప్రకాశం బ్యారేజీ గేట్లు పగలగొట్టడానికి పడవల్ని పంపించడంలో టీడీపీ చేస్తున్న ఆరోపణలు కూడా వాస్తవంగానే అనుకోవచ్చు కదా. మరి ఎందుకు అసలు ఇప్పుడు నిజంగా కూడా ఉషాద్రి కానీ లేదా రామ్మోహన్ అన్నటువంటి వాళ్ళు కానీ పూర్తిగా లోకేష్ దగ్గర తిరిగినటువంటి వ్యక్తులు ఒక కేవలం వాళ్ళ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కనుక తలసిన రఘురామన్ మళ్ళీ ఇప్పుడు కుల రాజకీయాలు ఇందులోను కులాన్ని కూడా తీసుకొచ్చారా? గతంలో వైసీపీకి సంబంధించిన వాళ్ళు అని చెప్తున్నారు కదా వాళ్ళు. ఆయన పేరు వాడుతూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఓకే, అది నిజంగా కూడా నేను అనుకునేది అయితే అది యాదృచ్ఛికంగా జరిగిందని అనుకుంటున్నా. కారణం ఏంటంటే 3 పడవలు మామూలుగా పెద్ద వరద వచ్చింది, దాన్ని లంగర్ గట్టిగా కట్టకపోతే వచ్చేస్తాయి ఈ వరదలో. ఆ రకంగా ఏంటంటే ఇవాళ ఏదైతే వీళ్ళు అందించలేకపోతున్నాయో సహాయ కార్యక్రమాలు,
దాన్ని తప్పుదారి పట్టించి ప్రజలకి అది వెళ్లకుండా కొత్త వర్షన్ వాళ్ళకి చూపిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసమే ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక పక్క యాదృచ్ఛికం అంటున్నారు, మరో పక్క వాళ్ళ టీడీపీ వాళ్ళే అంటున్నారు. ఎలా చూడాలి నాగేశ్వరరావు గారు? మీరే రెండు విధాలుగా మాట్లాడుతున్నారు. రైట్ రైట్ రఫీ గారు ఒక్క నిమిషం అండి. రైట్ అర్థం కావట్లా అసలు కాదండి, వైసీపీ వాళ్ళకి అవసరం ఏంటి? అసలు వైసీపీ వాళ్ళకి దాని మీదకి బోట్లు వదిలి దాన్ని ఇబ్బంది పెట్టాలి, లేకపోతే అసలు అవసరం ఏంటంటున్నాను. అదే మాట చంద్రబాబు బుడమేరు వాటర్ ని కావాలని వదిలేశారు అన్న మాట మాట్లాడుతున్న చంద్రబాబు ఇల్లు కాపాడుకోవడం కోసమే అన్న మాట మాట్లాడుతున్నారు కదా. మరి అది నిజమైనప్పుడు ఎందుకు నిజం కాదని టీడీపీ అంటుంది. అవగాహన లేక చంద్రబాబు నాయుడు గారు గేట్లు ఎత్తించడం వల్ల అదంతా జగన్మోహన్ రెడ్డి మహామేధావి, పరిపాలనా అధ్యక్షుడు, భారతదేశంలో ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్ ఆయనకు ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప పరిపాలనా అధ్యక్షుడు అని చెప్పి ఆయనకు తెలుస్తుంది. అంతా కూడా ఆయనకి దూరదృష్టి ఉంది. ఆయన అందరూ దైవ సంబుద్ధుడు కదా, దేవుడితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయనకి బాగా పరిపాలన వచ్చు. రైట్ రఫీ గారు, ముఖ్యంగా ఇప్పటికే వైసీపీ ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి కూడా ఉంది. నిజంగా ప్రకాశం బ్యారేజీ గేట్లు ధ్వంసం చేస్తే నిజంగా ఆ అపవాదు వైసీపీకే దక్కే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు దర్యాప్తు తేలే అవకాశం ఉంది. కానీ ఇదంతా యాదృచ్ఛికంగా జరిగే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పి మన బాజీ గారు అంటున్నారు. దానికేమంటారు? ఇప్పుడు సొంత బాబాయిని చంపి నరికి గుండెపోటుని చెప్పి ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేసి రెండో రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ చంపారని సాక్షి పేపర్లో చంద్రబాబు చేతిలో పట్టాకత్తి పెట్టి ప్రచారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా చిన్న విషయం. అతను చంద్రబాబు నాయుడు గారి పాలన విఫలం అయిందని చెప్పడానికి కృష్ణా బ్యారేజే కాదు, దేనైనా సరే కూలుస్తాడు. అతను సైకో. పాపం వాళ్ళందరూ కూడా ఏదో గొప్ప పరిపాలన దక్షకుడు, చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలియదు, జగన్మోహన్ రెడ్డికి చాలా బాగా తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంతే, వాళ్ళు కూడా సైకోలు అయిపోయారు. నేను మీకు మొదట్లోనే చెప్పా, 2010లో ఒక పడవను తీసుకొచ్చి అడ్డుపెట్టి నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేసి చంద్రబాబు నాయుడు గారి ఇల్లును ముంచడానికి ప్రయత్నం చేసి ఎంత మునిగిందో చూడటానికి బొత్స సత్యనారాయణ అండ్ కో వెళ్ళి చూసినటువంటి విజువల్స్ మీరు తెప్పించండి, మీరు కావాలంటే పంపించండి. 2010 కృష్ణా బ్యారేజ్ పడవ ఆ ప్రయత్నమే, ఆ ప్రయోగమే ఇప్పుడు కూడా చేశారు. ఇప్పుడు కూడా చేసి ఆ రోజు ఇల్లు ముంచడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజు బ్యారేజ్ పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఖమ్మం ఊరు మునిగిపోయిందంటే విజయవాడతో పాటు సేమ్ డే. మరి ఖమ్మంలో ఏ గేట్లు ఎత్తితే ఊరు మునిగిపోయింది? 48 సెంటీమీటర్ల వర్షం పడింది ఖమ్మంలో. ముఖ్యమంత్రి కూడా వచ్చి పర్యటన చేసి బాధితుల్ని మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఖమ్మానికి ఆనుకునే మన ఎన్టీఆర్ జిల్లా ఉంది. ఆ వరదంతా సడన్ గా వచ్చింది. మరి తెలంగాణ ప్రభుత్వం 45 సెంటీమీటర్లు వర్షం పడుతుందని ముందు ఊహించలేకపోయిందా? అక్కడ ప్రజలకు చెప్పలేకపోయిందా? ఆ వరద విజయవాడలో 31 సెంటీమీటర్లు పడినటువంటి వర్షంతో వచ్చినటువంటి వరదతో 2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టి స్టార్ట్ చేసినటువంటి బుడమేరు కాలువల్ని తవ్వించి బుడమేరు కట్టల్ని పటిష్టం చేయడానికి 205 కోట్ల రూపాయలతో వర్క్ శాంక్షన్ చేస్తే వీళ్ళు ఆ బుడమేరుని కంప్లీట్ చేయకుండా, ఆ గేట్లని పటిష్టం చేయకుండా, ఆ గట్లని మొత్తం కూడా పటిష్టం చేయకుండా డబ్బులు మింగేసి దొంగ బిల్లులు వేసి 200 కోట్లు మింగేసినటువంటి వాళ్ళు ఇవాళ నీతి కబుర్లు చెప్తా ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు. ప్రజలకి ఏమి అందట్లేదని, ఏమీ చేయట్లేదని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో కూర్చొని ఎక్స్లో కొడతా ఉంటాడు. ఆయనకేమి 1 కోటి రూపాయలు 5-6 లక్షల కోట్లు సంపాదించాడు ఆయన. 1 కోటి రూపాయలు ఇవ్వడానికి మనసు రానటువంటి వ్యక్తి ఆయన చెప్పే మాటల గురించి ప్రజలు ఎవరు పట్టించుకోరు.
నిత్యం ప్రజల్లో కానీ రఫీ గారు మరో ఆరోపణ టీడీపీ నుంచి వస్తుంది. ముఖ్యంగా బుడమేరు వరదకి కారణం వైసీపీనే. గతంలో బుడమేరు మట్టిని తరలించుకుపోయారు, తద్వారా ఇప్పుడు ఈ వరదలకు కారణమైందనే విమర్శ కూడా చేస్తున్నారు. అందులో వాస్తవం ఉందా? ఖచ్చితంగా ప్రాథమిక అంచనాలు వచ్చినాయి కదా, చూశారు కదా. 3 గళ్ళు పడిపోయినాయి. 3 గళ్ళు పూడ్చిన తర్వాత విజయవాడలో వాటర్ ఆగింది. వాళ్ళు ఆ పని చేయకుండా ఆ డబ్బులు మింగేసి బుడమేరుని నాశనం చేశారు. వాళ్ళే ఆ పాపానికి బాధ్యులు వాళ్ళే. కాబట్టి ప్రజలందరికీ తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా అతను దోపిడీ అవినీతి తప్పితే అతనికి ఏది చేత కాదు. అతను ప్రతిదా చివరికి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన దాంట్లో కూడా 100 కోట్లకు పైగా మింగేశారు. అది కూడా రేపు ఎల్లుండో బయటకు వస్తాయి. తెలంగాణలో 140 కోట్లు అయితే ఇక్కడ 400 కోట్లు దాన్ని ఖర్చు పెట్టి 100 కోట్లు పైగా మింగేశారు. ప్రతి స్కీములో స్కాములు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 3 నెలలే అయింది, ఆగండి ఇంకో 3 నెలలు 4 నెలలు అయితే దేంట్లో ఎంత మింగాడో మొత్తం బయటకు వస్తుంది. ఏమీ వదిలేదు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని ఆ రోజుల్లో 1,00,000 కోట్ల రూపాయలు మింగాడు. స్వయంగా ముఖ్యమంత్రి అయ్యి ఇసుకలో, లిక్కర్లో, వైన్లో, మైల్లో, మట్టిలో అన్నింటిలో అవినీతి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజలు నమ్మారు కాబట్టి 11 సీట్లు ఇచ్చినా వాళ్ళకి బుద్ధి రాలేదు. అదే సైకోయిజం ఫాలో చేస్తా ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు జరిగితే ఆ 11 కూడా రావు. మీరు చూసుకోండి. విజయ్ గారు చెప్తున్నాను. రైట్. బాజీ గారు ముఖ్యంగా వరదలు వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు, స్వయంగా తిరుగుతూ ఉన్నారు, బోట్లో వెళ్తూ ఉన్నారు, బాధితులతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ప్రతిపక్షం ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యం అయింది అని నిరూపించే దిశగా కామెంట్స్ చేస్తుంది. ఎలా చూడాలి? యాక్చువల్గా అండి, చంద్రబాబు నాయుడు గారు ఈ వరదలు వచ్చాక ప్రజల ఇబ్బందుల్ని తీర్చడం కానివ్వండి, ప్రజల యొక్క అవసరాలను తీర్చడం విషయంలో చాలా కష్టపడ్డారు. అందులో సందేహం లేదు, కష్టపడ్డారు. ఆయన ఆ వయసులో కూడా మరి ఆ బురదలో తిరుగుతూ, ఆ ప్రొక్లైన్స్ మీద తిరుగుతూ, అట్లాగే ఇళ్లకు వెళ్ళి వాళ్ళ అవసరాలు ఏంటని తెలుసుకుంటూ ప్రజల్లో ఉండి వాళ్ళకి ఆహారం అన్ని అందించడంలో ఆయన అధికారుల్ని అప్రమత్తం చేస్తూ క్షేత్రస్థాయిలో బాగానే పనిచేశారు. దానికి మనం అభినందించ తీరాల్సిందే. కాకపోతే ఇక్కడ మనం మా పార్టీ తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ 2 పార్టీలు కూడా, తెలుగుదేశం పార్టీ ప్లస్ ఇది మన వైసీపీ పార్టీ, 2 కూడా ఈ వరదల్ని, తద్వారా ప్రజలు పడే కష్టాలని దీన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నాయని చెప్పేసి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయాడు, ఆయన గేట్లు ఎత్తేయడం వల్లే వరద వచ్చేసింది, బుడమేరు ముంపు వచ్చింది అనేది వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. అట్లాగే బోట్లతోటి ప్రకాశం బ్యారేజీని గుద్దేసి చేసే కుట్ర చేశారని వీళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే మన బుడమేరు ముంపు అన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి నివాసాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఎత్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీద బురద జల్లి తద్వారా రాజకీయ లబ్ధి కోసం ఆయన ప్రయత్నిస్తా ఉన్నాడు. ఈ పార్టీ శ్రేణులు కూడా అదే బాణీలో అదే పాట పాడుతూ ఉన్నారు. యాక్చువల్గా బుడమేరు వేరు, కృష్ణా నది వేరు. ఆయన ఇల్లు అవతల, ఆ కరకట్టకి అవతల ఆయన ఇల్లు ఉంది. బుడమేరు ముంపు ఇటు పక్కన మన వెలగలేరు నుంచి అటు వచ్చే ముంపు అంతా కూడా ఈ కాలం బుడమేరు వాగు ఇటు ఉంది. దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఆ గేట్లు ఎత్తేసారు కాబట్టి జరిగింది అంటున్నారు. గేట్లు ఎత్తకపోతే ఏంటంటే పరిస్థితి, ఎత్తకుండా ఉన్నాయి, ఎత్తలేదు అనుకుందాం కాసేపు, అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ పక్కంతా కూడా కొట్టుకుపోతుంది కదా. నీటి ఉధృతకి ఆ గేట్లు ఆగుతాయా? ఊళ్ళు ఆగుతాయండి? అది కాదండి. అప్రమత్తం చేయడం అనేది ఎవరు ఊహించని విపత్తి. బుడమేరు అనేది ఒక దుఃఖదాయని విజయవాడకి 1964 సంవత్సరం నుంచి ఇది కంటిన్యూ అవుతా వచ్చింది వరదలు. కాకపోతే ప్రభుత్వాలు టోటల్ గా, ఏ ప్రభుత్వం అయినా కానీ బుడమేరుకి శాశ్వత పరిష్కారం చూపించడంలో నిర్లక్ష్యం చేసినాయని చెప్పొచ్చు. ఇవాళ ఈ ఉన్న అధికార పార్టీని నిందించే వైసీపీ పార్టీ గత 5 ఏళ్లలో బుడమేరు కోసం ఏం చేసిందండి? క్వశ్చన్ ఏం చేసింది? ఏం ప్రయత్నాలు చేశారు? ఏం చర్యలు తీసుకున్నారు? ఎంక్రోచ్మెంట్స్ ఆపగలిగారా? ఆ కట్టల్ని పటిష్టం చేయగలిగారా? వాళ్ళకి లేదా విజన్ లేదా? బుడమేరు ఈ 5 ఏళ్లలో కూడా బుడమేరుకి వచ్చింది, వాటర్ వచ్చింది, కానీ ఇంత ఉధృతంగా రాకపోయినప్పటికీ కూడా వచ్చిందండి. కాబట్టి ఏంటంటే వాళ్ళు పట్టించుకోలేదు.
అట్లాగే అక్కడ కూడా అక్రమాలు వైసీపీ నాయకుల యొక్క అనుచరులు, వైసీపీ నాయకులే అక్కడ ఎంక్రోచ్మెంట్ చేసి బిల్డింగ్లు కట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, అక్కడ మట్టి తవ్వుకుపోయారు. ఇవన్నీ జరిగినాయి, ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం ఏంటనేది ఆలోచించి ప్రజల్ని ఇబ్బందుల నుంచి ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత ఉన్న పార్టీలు బాధ్యతారాహిత్యంగా ఇక్కడ కూడా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తారంటే ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా బాగా పనిచేశారు, ఇంకా అందలేదు. అది ఎవరికి సాధ్యం కాదండి. ఎందుకంటే వచ్చిన విపత్తు పెను విపత్తు, ఇది చాలా పెద్దది, ఇది మానవ మాత. అక్కడికి చాలా బాగా చేసినట్టే మనం చెప్పుకోవాలి. ప్రభుత్వం అయితే అన్ని చర్యలు తీసుకుంది. కాకపోతే ఏంటంటే పూర్తిగా ప్రజలందరికీ మూలమూలలకు కూడా వాళ్ళ చర్యలు, మన సహాయ చర్యలు అందడం అనేది కష్టం. మాక్సిమం చేసుకుంటూ వచ్చారు, అదే దానికి మనం అభినందించాల్సిందే. కాకపోతే ఏంటంటే ఈ పడవలతో బ్యారేజీని కొట్టడం, ఇది దాని కుట్ర ఉంది. ఈ అంశాలన్నీ కూడా అది నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. మరి ఇందాక రఫీ గారు చెప్పినట్టుగా వాంటెడ్లీ చేస్తుంటే గనక ప్రజలెవరు క్షమించరు. ఇక ఈ రాష్ట్రంలో వైసీపీ అనే పార్టీకి కనుమరుగైపోతుంది, ఉండదు. ప్రజలు అంత తేలిగ్గా దాన్ని తీసుకునే పరిస్థితి ఉండదనేది మా అభిప్రాయం అండి. రైట్. నాగేశ్వరరావు గారు, ముఖ్యంగా అసలు జరిగింది ప్రకృతి విపత్తు, దీన్ని రాజకీయం చేస్తున్నారు, ముఖ్యంగా ప్రభుత్వం వైఫల్యం చెందింది అనే విధంగా ప్రజలు తప్పుదారి పట్టించేందుకే వైసీపీ ప్రతిపక్షం ఎలా చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. అసలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బుడమేరికి ఏం చేసింది? కట్టపటిష్టం చేసిందా, లేకపోతే వరదలు రాకుండా అడ్డుకట్ట వేయడానికి ఏమన్నా చర్యలు తీసుకుందా అని ఇప్పుడు అధికార పార్టీ కానీ కాంగ్రెస్ కానీ అడుగుతుంది. దీనికి ఏం చెప్తారు? వాస్తవంగానండి, ఏ ఎవరైనా ఏదైనా కూడా, ఏ ఏరైనా కూడా ఒక లెవెల్ ఆఫ్ వాటర్ ని ఇది చేసుకోగలిగేటువంటి కెపాసిటీతో ఉంటుంది. జనరల్ గా ఇంతకుముందు 2020లోనే ఎప్పుడో కూడా ఒకసారి 8 లక్షల క్యూసెక్ల వరకు కృష్ణాకి వచ్చింది. అలాగే దీంట్లో 75,000 పైసలకు బుడమేరకు కూడా రావడం జరిగింది. అయితే ఇంతకు ముందు ఎప్పుడు కూడా అంత పెద్ద విపత్తు అనేది ఈ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే వాస్తవం అనేది ఏంటంటే, ఈ గేట్లు ఎత్తే ముందు ప్రజలను కనుక అప్రమత్తం చేసి ఉంటే వాళ్ళు బయటకు వచ్చేసేవారు. ఎందుకంటే అవకాశం ఉంది వాళ్ళకి, కానీ అవకాశాన్ని ప్రజలకు ఇవ్వకుండా డైరెక్ట్ గా గేట్లు ఎత్తడం వల్ల మాత్రం ఇది జరిగిందని చెప్పేసి ఇవాళ వైసీపీ నాయకులు చెప్పినా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన అది. ఎందుకంటే మళ్ళీ కనుక అప్రమత్తం చేస్తుంటే మేము బయటికి వెళ్ళిపోయే వాళ్ళం, ఎంతో కొంత తట్టాపుట్టా సర్దుకుని బయటికి వెళ్ళే వాళ్ళం. ఆ పరిస్థితి మాకు లేకుండా చేసింది. ఇవాళ దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి, అవి సరిగ్గా అందించలేకపోతున్నాం. దాన్ని ప్రజలు ప్రజల దృష్టి నుంచి మరల్చాలి. నాగేశ్వరరావు గారు, ఒక మాట చెప్పండి. నిజంగా ప్రభుత్వం రైట్, ఒక మాట చెప్పండి, ఒక మాట నాగేశ్వరరావు గారు. ముఖ్యంగా ఏమైందంటే ఏంటి సార్ దానికి కారణం? మీరు ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది వరదల్లో అని చెప్తున్నారు. నిజంగా మనం మీడియాలో చూస్తున్నాము, చంద్రబాబు రోజు మీడియాలో కనిపిస్తున్నారు, పడవల్లో ఆయన వెళ్తున్నారు, బాధితులతో మాట్లాడుతున్నారు. ఏదో ప్రభుత్వాన్ని విమర్శించారనే ప్రతిపక్షం కనిపిస్తుంది తప్పించి నిజంగా మీరు చెప్పండి అంటే మీడియాలో వచ్చినంత అబద్ధమే అనుకోవాలా? ఇవాళ ఆయన బుల్డోజర్ లో పైన ఎక్కి తార్ రోడ్డు మీద కూడా వెళ్తూ ఉంటాడు 20 కిలోమీటర్లు. దాన్ని కూడా సోషల్ మీడియా అంటే యాక్టివ్ సోషల్ మీడియా ఉన్నటువంటి పార్టీ ఇవాళ భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ. అందుచేత ఏంటంటే సొంత చెల్లెల క్యారెక్టర్ మీదే సోషల్ మీడియాలో ఆరోపణలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సోషల్ మీడియా రఫీ గారు, మీరు ఏం మాట్లాడారు? ఎంతసేపు మీరు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అసలు సొంత చెల్లెలి క్యారెక్టర్ రోడ్డు మీద పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కబుర్లు చెప్తున్నారు కదా, యాక్షన్ తీసుకోమని దాని మీద. ఇవాళ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అవినీతి చేస్తుంటే మీరే అధికారంలో ఉన్నారు. కానీ నిజంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే అది రాజకీయ కక్ష అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఒక్కొక్కరు జైలుకి వెళ్తున్నారు, కొంతమంది ఎక్కడో దాక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసి ఏదో తప్పు లెక్కలతో శ్వేతపత్రాలు ఇచ్చి అక్కడ అవినీతి జరిగిపోయింది, ఎక్కడ అవినీతి జరిగింది. ఇవాళ ఏం చేయమని వెయిట్ చేయండి, కొన్నాళ్ళు వెయిట్ చేయండి. ఇప్పుడు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసిందని చెప్పడం తప్ప ఇవాళ అవును
ఆడే ఇప్పుడు జోగి రమేష్ పారిపోయి ఉన్నాడు, దేవినేని అవినాష్ పారిపోయి ఉన్నాడు, ఒక్కొక్కళ్ళు పారిపోయి ఉన్నారు. అదే రేపు జగన్మోహన్ మీరు రెడ్డి ఒక్క నిమిషం ఆయన దర్శనం చెప్పనేయండి, మరి మీరు మాట్లాడదురు కానీ. రైట్, నాగేశ్వర గారు ముఖ్యంగా మీరు చెప్తున్నారు ప్రభుత్వం సరైన సహాయక చర్యలు ఇవ్వట్లేదు అది ఇది అని చెప్తున్నారు. ఈ పక్క ఇల్లు మురిగిపోతున్నాయి, ప్రభుత్వం చేయాల్సిందంతా ప్రభుత్వం చేస్తుంది, కానీ మీరు ప్రభుత్వం విఫలమైందని చెప్తున్నారు. సరే, నిజంగా ప్రభుత్వం విఫలమైతే అయ్యి ఉండొచ్చు, కానీ మీరేం చేస్తున్నారు? వైసీపీ పార్టీ కాంట్రిబ్యూషన్ ఎంత? వైసీపీ ఏం చేస్తుంది? వైసీపీ కార్యకర్తలు కానీ ఎవరన్నా రోడ్డు మీదకి వస్తున్నారా, ఏదైనా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారా అనే విమర్శలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నథింగ్, ఏం లేదు. సహాయక చర్యలు అలాగే ఇప్పటితో అయిపోలేదండి వాళ్ళ సహాయక చర్యలు. ఎలాగంటే వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇమీడియట్ గా వాళ్ళంతటా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఇచ్చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే స్టవ్ కాడి నుంచి అన్ని కూడా అందులో వరదలో మునిగిపోయి మళ్ళీ ఎలగినటువంటి పరిస్థితి. అలా వాళ్ళందరికీ కూడా 100% మా పార్టీ నుంచి పూర్తి స్థాయిలో సంపూర్ణటువంటి సహకారాన్ని వాళ్ళందరికీ బాధితులందరికీ కూడా అందించడం జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ రకంగా మా పార్టీ నుంచి మా క్యాడర్ కూడా డబ్బులు ఇస్తారా? అందులో ఏమాత్రం అనుమానం లేదు. రైట్ నాగేశ్వరరావు గారు, నిజంగా ఎక్కడైనా కనిపించిందా వైసీపీ కార్యకర్తలు బయటకు వచ్చి ప్రజలకు సహాయం చేస్తున్నారనేది ఎక్కడైనా వినిపించిందా? అసలు కేవలం విమర్శలు చేస్తే సరిపోతుందా? ఇవాళ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ఈ ప్రభుత్వం ఏది చేసినా వాళ్ళ ఖాతాలోనే వేసుకుంటారు. ఇవాళ సోషల్ మీడియా బలంగా ఉండడంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు చేసినా వాళ్ళు చేసినట్టే చేసుకుంటారు. అలాగే పరిస్థితి ఎలా వచ్చిందంటే వాళ్ళు రెడ్ బుక్ పేరుతో ఏదైతే చేశారో ఈ కార్యకర్తలు భయపడతా ఉన్నారు. ఇవాళ నిజంగా కూడా వైసీపీ అని జెండా పట్టుకెళ్తే వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తయారైంది. అందుచేత ఏంటంటే మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా అక్కడ సహాయమే చేస్తారు. ఇలా వీళ్ళు ఆరోపించేలాగా పడవలను వదిలేసి చేద్దాం అనేటువంటి ఆలోచన అసలు ఎవరికి రాదు. ఈ తెలుగుదేశం వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు వచ్చినాయని మేము అనుకుంటా ఉన్నాం. నాగేశ్వరరావు గారు ఒక ప్రశ్న అండి. నాగేశ్వరరావు గారు కోసం ప్రశ్న. ఈవేళ ఇంత ఘోర విపత్తు రాష్ట్రానికి వచ్చింది, అట్లా ప్రజలు అల్లాడిపోతా ఉన్నారని ఎక్కడెక్కడి నుంచో వ్యాపారవేత్తలు కానివ్వండి, సినీ పరిశ్రమ వాళ్ళు కానివ్వండి, అన్ని రంగాల నుంచి ఈవెన్ చిన్న చిన్న కాలనీల్లో ఉన్న ప్రజలు కూడా విరాళాలు వేసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విపత్తు నుంచి ప్రజలకి సహాయం చేయడం కోసం కంట్రిబ్యూషన్ చేస్తున్నారండి. మరి ఒక రాజకీయవేత్తగా కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా కానీ పక్కన పడేయండి, ఒక వ్యాపారవేత్త జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. ఒక సిమెంట్ కంపెనీ భారతీయ సిమెంట్ ఉంది, సాక్షి పేపర్ ఉంది, ఇట్లాగే రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి, కోటి రూపాయల 100 కోట్లు ఇచ్చిన తప్పు లేదు, 100 కోట్లు ఇచ్చిన తప్పు లేదు. 5 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి కోటి రూపాయల సిగ్గుండాలి, సిగ్గుపడాలండి, సిగ్గుపడాలా? కోటి రూపాయలు ఇచ్చారా? ప్రజల పట్ల సానుభూతుందా? మీరేం చెప్తారు? కోటి రూపాయలు ఖర్చు పెడతానని చెప్పాడు. మరింత ప్రజలు నవ్వుకుంటారు, నాగేశ్వరరావు గారు చెప్పచ్చు, కోటి రూపాయలు ప్రజలు నవ్వుతారు, ఆ ఉన్న పరువు కూడా పోతుంది మీకు. నిజానికి జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు కానీ ఏదైనా మాట్లాడతారు. అసలు నాకు అవకాశం ఇవ్వండి విజయ్ గారు. మీకే ఇస్తాను, నెక్స్ట్ మీకే ఇస్తాను. ఒకసారి చెప్పండి, మీకే ఇస్తాను. ఎవరో కూడా అధికార పక్షం అంటే తెలుగుదేశం పక్షాన్ని ఎప్పుడూ ప్రశ్నించరు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రశ్నిస్తారు, అధికార పక్షంలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రశ్నిస్తారు. మరి ఇదేం దౌర్భాగ్యం? రఫీ గారు ఏమండి, జగన్మోహన్ రెడ్డి అనేవాడు దాదాపు 4-5 లక్షల కోట్లు సంపాదించాడు. ₹1 ఇవ్వడానికి అతని మనసు ఒప్పదు. ఒక ట్రస్ట్ పెట్టి ఎరగడు. ఒక పేద పిల్లల అబ్బాయిని చదివించినటువంటి చరిత్ర లేదు. ఒకడికి ఆపరేషన్ చేయించినటువంటి చరిత్ర లేదు. ఒకడికి
ఇది చూసినట్టు చెప్తున్నారు. ఇవాళ కడపాలండి మీరు మాట్లాడితే నేను మాట్లాడాలా, రైట్ మీరు మాట్లాడితే మాట్లాడాలా. ఎన్నో నాగేశ్వరరావు గారు పరిశ్రమలు ఆయన దర్శనం చెప్పినాయండి. రైట్ ఎన్నో 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 పరిశ్రమలు ఉన్నాయి. అతను ఎప్పుడు కూడా ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఎవరికి ట్రస్ట్ పెట్టి చేసింది లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతమంది ఎన్ని వేలాది మంది పిల్లల్ని తెలంగాణలో పార్టీ ఆఫీస్ ని ఎన్టీఆర్ ట్రస్ట్ కి డైవర్ట్ చేసుకున్నటువంటి ఒక్క నిమిషం మాట్లాడు రైట్ సార్ రైట్ ఒక్క నిమిషం వింటా ఉంటారు సార్. రైట్ రైట్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంత దోపిడీ చేశాడు. ఎంతో మంది దేనికి డైవర్ట్ చేసినా వేలాది మంది పిల్లలు చదువుతున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఉచితంగా ఎంతో మంది వైద్యం చేయించుకుంటున్నారు. మొన్న భువనేశ్వరి గారు హెరిటేజ్ నుంచి తెలంగాణకు 1 కోటి, ఆంధ్రాకు 1 కోటి ప్రకటించిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ప్రకటించిన తర్వాత అందరం ముందుకు వచ్చారు. ఎన్నికలకు ముందు హెరిటేజ్ ఆస్తులు ఎలా రాష్ట్ర ప్రజలందరూ రైట్ జగన్మోహన్ రెడ్డి హెరిటేజ్ వాల్యూ మీకెలా వచ్చిందయ్యా? మీకెలా వచ్చింది? ఈ లక్షల కోట్లు మీకు ఎలా వచ్చిందో తేల్తాయి. రైట్ రైట్ నాగేశ్వరరావు గారు ఒక్క నిమిషం అండి. రైట్ ప్రజలందరూ రైట్ రఫీ గారు కంక్లూడ్ చేయండి. రైట్ ఏమండి, ఇవాళ జోగి రమేష్ పారిపోయి దాక్కున్నాడు, అవినాష్ దాక్కున్నాడు. హైకోర్టు చెప్పింది వాళ్ళు అరెస్ట్ చేయమని. పోలీసులు దొరకకుండా తిరుగుతున్నారు అనేక మంది. రేపు జగన్మోహన్ రెడ్డి వంతు కూడా వస్తుంది అరెస్ట్ చేయడానికి. ఏమి అధికారంలో ఉన్న 3 నెలలే అయింది. ఇప్పుడు ఎగిరి పడితే కాదు, లోనే రాసిందే పేర్లు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు చట్ట వ్యతిరేకంగా చేశారో రెడ్ బుక్ లోనే రాసున్నాయి, బయటకు వస్తున్నాయి. పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు. కానీ రఫీ గారు ఒక మాట చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు మేము కొత్తగా అధికారంలోకి వచ్చాము, ఏదైనా మంచి జరిగితే రావాలా? విజయ్ గారు రైట్ ఒక్క రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని నెల రోజులకే డిమాండ్ చేసినటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజా తీర్పుని గౌరవించినటువంటి వ్యక్తి. ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పడంలో ఆశ్చర్యం ఉందంటే, రాష్ట్రపతి పరిపాలన పెడితే ఈయనేదో ముఖ్యమంత్రి అవుతానని చెప్పి కలలు కడుతున్నాడు. ఇంకా 4 సంవత్సరాల 8 నెలల 9 నెలల కాలం ఉంది. ఆగండి, మీ చరిత్ర మొత్తం బయటికి తీస్తాం, జైలుకి పంపిస్తాం, ఊచలు లెక్క పెట్టిస్తాం. అందులో మీరు తొందరపడుతూ 3 నెలలే అయింది. ఒక్కొక్కటి వస్తుంది. రెడ్ బుక్ లో రాసినటువంటి పేర్లన్నీ కూడా బయటికి వస్తున్నాయి. కంగారు పడి ఎగిరెగిరి పడవద్దు. రేపు పొద్దున జరిగే సంగతి ఆలోచించుకోండి. కేంద్రంలో 16 కేసులు ఉన్నాయి, ఈడీసీ 16 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒక 30 వస్తాయి. ఇవన్నీ కూడా వస్తాయి, వెయిట్ చేయండి. అప్పుడు ఏం మాట్లాడతారో చూద్దాం. 3 నెలలకే అంతా అయిపోయింది. టైం తక్కువ ఉంది రఫీ గారు. ముసళ్ళ పండుగ ముందుంది, ముసళ్ళ పండుగ. రైట్ చూద్దాం. రైట్ ఫైనల్గా బాజీ గారు చెప్పండి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎక్కడో ఒక చోట అయితే వర్షాలు వస్తూ ఉంటాయి, వరద వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ శాశ్వత చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎలా చూడాలి? ఏదో ప్రమాదం వచ్చినప్పుడు మాత్రమే స్పందించడం, అప్పటికప్పుడు హడావుడి చేయడం, సహాయక కార్యక్రమాలు చేయడం కాదు కదా. ఇలాంటి వరద ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాటికి శాశ్వత పరిష్కారం కూడా సూచించాల్సిన అవసరం ఉంది. అవునండి, కరెక్ట్. ఖచ్చితంగా ఇప్పుడు కృష్ణానదికి యాక్చువల్ గా ప్రాజెక్ట్ శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల 3 ప్రాజెక్టులు ఉన్నాయండి. ఈ ప్రాజెక్టులో వాటర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో మేనేజ్మెంట్ ప్రాపర్ గా చేసి ఏదైతే దిగువ ప్రాంతంలో ఉన్న నగరం విజయవాడకి ఎటువంటి హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అట్లాగే బుడమేరు అన్నది ఒక పెద్ద సమస్య, అనాదిగా వస్తున్న సమస్య. దీనికి శాశ్వత పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుని అవసరమైతే హైదరాబాద్ హైడ్రా ప్రయోగం లాగా చేసి ఎన్క్రోచ్మెంట్స్ ని తీసేసి నిర్మూలించి అక్కడ బుడమేరుని రెండు పక్కల కూడా కట్టలని పటిష్టపరిచి ఆ నీటిని
సముద్రంలో కొంత భాగం, కొల్లేరు కొంత భాగం, అట్లా కొల్లేరులో జరుగుతున్న ఆక్రమణలను కూడా తొలగించి కరెక్ట్ గా తీసుకెళ్తే కనుక భవిష్యత్తులో ఇట్లాంటి ఉపద్రవాలు విపత్తులు జరగవు అనేది మా అభిప్రాయం. ఈ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. దానికి కావలసిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. కార్యాచరణ ప్రణాళికతోటి ఈ ముప్పు నుంచి ప్రజల్ని కాపాడాలనేది మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ షేక్ బాజీ గారు, అలాగే కామన నాగేశ్వరరావు గారు, సయ్యద్ రఫీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.